ఏం చేయలేము, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాన్ని సర్చ్ చేసుకుంటూ పోవాలి తప్ప నా చేత కాదని చేతులు ఎత్తడానికి వీల్లేదు. ఇలా మీ వారసులుగా పవన్ కావచ్చు, పవన్ రెడ్డి కావచ్చు, అయితే అస్మిత్ రెడ్డి కావచ్చు. అస్మిత్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాం. ఏమనిపిస్తుంది? మీ వారసత్వం అలా కొనసాగుతుంది, ఇంకా పవన్ గారి ముందుకు రావాల్సిన అవసరం ఉంది అనుకుంటా? ఆయనకు ఎమ్మెల్యేగా నిలబడమని చెప్పా, ఆయనకు ఇష్టం లేదు, ఎంపీగా పోవాలన్నాడు. బహుశా ఆయన పాలిటిక్స్ రాకపోవచ్చు. ఈసారి వచ్చింటే గెలిచిండేవారేమో. ఇంటికి గెలిచిండేవాడిని అడిగామా, ఆయన టికెట్ ఇవ్వలేదు. దానికి మనం ఏం చేస్తాం, దానికి మనకు ఆ రాత లేదు అనుకుంటాం అంతే. అలాగే అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును, యంగ్ ఫెలో, చదువుకున్నాడు, బాగా మాట మన్నింపు ఉంది, చూడాలి ఎట్లా చేస్తాడు. ఇలా పిల్లల రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు పవన్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఆయన విముఖత చూపిస్తుంటే, పవన్ రెడ్డి ఏదైనా వ్యాపారం చేసుకో బాగుంటుంది, నువ్వు రాజకీయాలు వద్దని చెప్పా. మీరే చెప్పారు. నేనే చెప్పా, ఈ పాలిటిక్స్లో మీరు ఫిట్ కాలేరు, వద్దు, మానుకోమని చెప్పా. ఏదైనా ఇండస్ట్రీనో ఏదైనా చూసి బతకండి అని చెప్పాను. సరే, ఎలా చెప్తారు సార్ మీరు? ఎందుకంటే నాగిరెడ్డి గారి వారసులుగా మీరు, ఆయన చాలా సౌమ్యంగా పాలిటిక్స్ చేస్తే, ఇలాంటి రాజకీయాలు కాదు, ప్రజల కోసం అగ్రెసివ్గా ఉండాలని ముందుకు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి గారు మీ వారసులకు ఎలా చెప్తారు? అసలు చెప్పిన వాల్యూస్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి వద్దన్నా. ఐ అడ్వైజ్ హిమ్ నాట్ టు ఎంటర్ ఇంటు ది పాలిటిక్స్. సార్ చెప్పండి, చివరిగా ఇప్పుడు వచ్చి యంగ్ చాలామంది, అస్మిత్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు ఉన్నది. మీరు అంటే రాజకీయాల్లోన ప్లస్ కంటే మైనస్లు ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆ యూత్ ఎలా ప్రయాణించాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మీరు వచ్చిన దశ కూడా యూత్గానే వచ్చారు మీరంతా. ఎలా ప్రయాణించాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయాల్లో? సమతుల్యం చూసుకొని ప్రవర్తించాలి. ఇప్పుడు పూర్తిగా నీతి నిజాయితీతో బ్రతికేదానికి వీలు లేనటువంటి రాజకీయాలు ఇవి. మాకు అవకాశం ఇచ్చారు ప్రజలు, నీతిగా నిజాయితీగా బ్రతకమని మాకు ఆదేశించారు, చేశారు. ఇప్పుడు అట్లా లేదు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎలక్షన్స్లో. ఎక్కడి నుంచి వస్తుంది? సో నీతిమాలిన పనులు చేయాల్సి వస్తుంది. ఆ నీతిమాలిన పనులు చేసేదానికంటే ఉన్న దాంట్లోనే ఏదన్నా తృప్తిగా ఉంటే మంచిదే నా అభిప్రాయం. ఇలాగే కొనసాగుతాయి రాజకీయాలు? ఇంకా మార్పు చూడలేము అసలు? కష్టం. ప్రతిదీ డబ్బుతో పోలుస్తున్నారు కాబట్టి కష్టం. చంద్రబాబు నాయుడు కోసం చెప్పండి. ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేసి ప్రయాణం చేస్తున్నాడు ఆయన.